శ్రీ శ్రీ నూకాంబిక ఆలయంలోనూ ఘనంగా పూజలు జరిగాయి. నిన్న చండీ అవతారం నిన్న చాలా బాగా జరిగాయి. ఇప్పుడు అభిషేకాలు అవుతున్న ఉదయం 10 నుంచి అభిషేకాలు, నెక్స్ట్ పారాయణం, తర్వాత హోమం కూడా అవుతాయి. తర్వాత మధ్యాహ్నం భోజనాలు, తర్వాత నైట్కు భజన కార్యక్రమం కూడా ఉన్నది. అందరూ కూడా తప్పకుండా ఛానల్ చూడండి, షేర్ చేయండి. శ్రీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ओम सूक्ष्माय महामात्राय महाम निरालसाय महाम निमकाय महाम निसंकाय महाम नित्यानंदाय महाम हराय महाम पराय महाम करुण्याय ఒక పుష్పంతో నీళ్లు తీసి వాటన్నింటి మీద జల్లండి. ఓం భూర్భువస్వహం తత్సర్వతిర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వచ్ఛందర్తేన పశ్చించామి పరాదేవోహం మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం తాంబూలం పెట్టండి. त्रिभुवनं तवाधारे मूले सा समयमण्डलनटम् उभाभ्यां गरुतैव पक्ष्मानि ददति पुराम्बे तुश्चित्ता प्रसमरसविद्रावणफले इमे नेत्रे गोत्रा गणपतिकुलोत्तं सकलिके तवा कन्या कृष्णा गृहिण हरिरुद्रानुपलकान् रजन् सत्वं बिभ्रा तमैति वनतनयेति दृढमयं प्रयाणां तीर्थानां च पापानि जन्मान्तरकृतानि च
तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवी शरणागतवत्सला तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष దేవి మాత మూడు సార్లు అమ్మ వాళ్ళు అయిపోయినాయండి వాళ్ళు అయ్యాక చేయాలి వాళ్ళు వచ్చేసినండి రక్ష రక్షో జగన్మాత పర్వాలేదమ్మా వాళ్ళు వచ్చినాయండి అమ్మా అంటే ఎక్కువ మంది అయితే తిరగడం కష్టం అవుతుంది అది అందుకని భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన రాత్ర అమ్మవారికి భవానీ భక్తుల భారీగా పరిపూజ కార్యక్రమం జరిగింది. భక్తులు సుమారు ఒక 500 మంది భక్తులు వచ్చారు. చూడండి, నైట్ కూడా అందరూ చాలా బాగుంది. నాకు చాలా ఎక్సైట్ చేసింది. శ్రీనివాస్ థ్యాంక్ భవానీ పూజ చేసిన భక్తులు ఆడారి జానకి నరసింహరావు, ఆడారి సతీష్ గారు వారి చేతుల మీద ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. శరణమో దుర్గమ్మ శ్రీలక్ష్మీ దేవి శరణమో దుర్గమ్మ తల్లి తల్లి శరణం శరణమో దుర్గమ్మ ఓంకార రూపిణి కలని భక్తుల కోటలు తీర్చి హరాలు ఇవ్వడానికి వంటున్నారు. అదిగో దుర్గమ్మ అన్నారు పల్లకిలో ఈ లక్షణాది భక్తుల కోటలు తీర్చి వరాలు ఇవ్వడానికి
కాశీలోన అన్నపూర్ణ అంట కలకత్తా కాళీమాత అంట కాశీలోన అన్నపూర్ణ అంట దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ గనగన గంటలతో దుర్గమ్మ దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ ఎలాగ వస్తుంది దుర్గమ్మ ధనధన కరువులతో దుర్గమ్మ ఎలాగ వస్తుంది ఇంకా బాగున్నాయి. ఉల్లి చెట్టు నెయ్యి కూడా బాగున్నాయి. గురుస్వాములు అందరూ లైన్ కూర్చుంటాడు. అందరు భగవంతుడికి భక్తులకి మధ్యనున్నది పద్మశ్రీ అగరబత్తి వాడండి. అద్భుత సువాసన పొందండి. మీ సరికొత్త రకాలతో రూపొందించబడిన